బిజినెస్‌లో ఎలా ఉంటుందంటే, బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి పెట్టుబడి కావాలి కాబట్టి, వాళ్ళు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయితే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి లోన్ ఇస్తారు. లేదు నేను ఆల్రెడీ బిజినెస్ ఉంది. నా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, ఉద్యమ సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్, జీఎస్టీస్ వీటన్నిటిని కూడా వాళ్ళు కలెక్షన్ చేసుకొని, వాటి యొక్క ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూసి ఇస్తారనమాట. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. ఇది రూపాయిన్నర పైనే ఉంటుంది. అంటే రూ. 2, రూ. 3 ఇది గూడా ఉండొచ్చు. రూపాయి అయితే ఉండదు. బిజినెస్ ఎప్పుడైనా గానీ రూపాయిన్నర, 2, 3 ఇట్లా ఉంటుందనమాట. ఇదైతే ఖచ్చితంగా రూ. 1 ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో, బిజినెస్ డెవలప్ చేసుకున్నామనుకున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ బిజినెస్ పెట్టి డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళొక బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ యొక్క సివిల్ మొత్తం చూసి ఖచ్చితంగా మీకొక మంచి లోన్ అయితే ఇస్తారు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి వాళ్ళు గూడా వెళ్ళి ప్లానింగ్స్ గూడా చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వండి. మరి లాస్ట్ వన్ వచ్చేసి హోమ్ లోన్. హోమ్ లోన్ అంటే ఏంటి? అసలు హోమ్ లోన్‌కి సివిల్ ఎంత ఉండాలి? సివిల్ లేకపోయినా గూడా హోమ్ లోన్స్ ఇస్తారు. ఈ విషయం మీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే మీ హోమ్ యొక్క డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళ దగ్గరుంటాయి గాబట్టి, మీకు సివిల్ లేకపోయినా గూడా ఖచ్చితంగా మీకు లోన్ ఇస్తారు. అది ఎలా ఇస్తారు? ఎంత ఇస్తారంటే అది గూడా మీ యొక్క ప్రాపర్టీ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. మీ ప్రాపర్టీ మీద